అనగనగా ఒక అడవిలో ఒక మదగజం ఉండేది. అది తన భారీ కాయంతో అడవిలోని జంతువులన్నింటినీ భయపెడుతూ ఉండేది. చిన్న ప్రాణులను తొక్కి చంపేస్తూ క్రూరంగా ప్రవర్తించేది. ఆ ఏనుగును ఎలా ఆపాలో తెలియక అడవిలోని జంతువులన్నీ వణికిపోయేవి. అప్పుడు ఒక చిన్న నక్క ఆ ఏనుగును అంతం చేస్తానని ముందుకు వచ్చింది. మిగతా జంతువులన్నీ నవ్వాయి. అంత పెద్ద ఏనుగును నువ్వెలా చంపుతావు అని అడిగారు. అప్పుడు నక్క, చాణక్యనీటి ప్రకారం శత్రువు బలవంతుడైనప్పుడు వారితో నేరుగా పోరాడకూడదు, వారి అహంకారాన్నే వారికి శత్రువుగా మార్చాలి అని అంది. నక్క మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీకంటే బలవంతులు ఎవ్వరూ లేరు. అందుచేత అడవిలోని జంతువులన్నీ మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాయి. కావున మీరు నాతోపాటి రండి అని ఏనుగును తనతోపాటు తీసుకువెళ్తుంది. నక్క ముందు పరిగెడుతుంటే ఏనుగు గర్వంతో ఊగిపోతూ నక్క వెనుక పరిగెత్తింది. నక్క ముందే ఆలోచించి ఉంచిన పథకం ప్రకారం మార్గమధ్యలో ఉన్న ఊబి పక్క నుండి వెళ్ళింది. రాజునవుతున్నానన్న గర్వముతో ఏనుగు ఆ ఊబిని గమనించకుండా అందులో దిగిపోయింది. ఏనుగు బరువుకి అది మెల్లమెల్లగా లోపలికి కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడు నక్క ఇలా అంది, మహారాజా, మీ దగ్గర కేవలం బలం మాత్రమే ఉంది, బుద్ధి లేదు. అందుకే మీ బాధ నుండి తప్పించుకోవడానికి నా బుద్ధి వాడాను. ఇవాళ మీరు ఓడిపోయారు. అలా ఆ అడవికి ఆ ఏనుగు బాధ తప్పింది. ఈ కథ వలన మనకు తెలిసే నీతేమిటంటే, శత్రువు ఎంత బలవంతుడైనా సరైన వ్యూహంతో వారిని ఓడించవచ్చు. బలం కంటే బుద్ధి ఎప్పుడూ గొప్పదే. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించండి, పరిష్కారం దొరుకుతుంది.